హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వారం కూడా చాలామంది రాలేకపోయి ఉంటున్నారు. ఏ కారణం చేత రాలేకపోతున్నారో మేము కూడా ఆ ఇంటి షిఫ్టింగ్ పనులలో ఎక్కడికి బయటికి వెళ్ళలేకపోతుంటున్నాం, క్షమించాలి. అయినను దేవుడు యెహోవా ఎలాంటి వాడంట, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఎనీవే, మనం కొన్ని వారాల నుంచి విశ్వాసము గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆ వరుసలో అస్థిరమైన విశ్వాసము, అల్ప విశ్వాసము, అభివృద్ధి పొందు విశ్వాసము, గొప్ప విశ్వాసము, బలమైన విశ్వాసము, క్రియగల విశ్వాసము గురించి మనం ధ్యానిస్తూ 3 పూర్తి చేసి 4వ గొప్ప విశ్వాసంలో మనం ఉంటున్నాం. మరొక్కసారి ఆ గొప్ప విశ్వాసమును ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. గొప్ప విశ్వాసం. ఏం విశ్వాసం? గొప్ప విశ్వాసం. ఈ మాట ఎవరికి యేసు ప్రభు వారు స్వయంగా చెప్పింటున్నారో ధ్యానిద్దాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుతాం. యేసు అక్కడి నుండి హల్లెలూయా. ఆమె ఏ ప్రాంతానికి చెందిందండి? తూరు సీదోను ప్రాంతానికి చెందిన ఆమె ఒక కానాను స్త్రీ. కానాను అంటే శాపగ్రస్తమైన వారు, అన్య జనాంగం, వెలవేయబడిన వారు. వారితో ఎటువంటి సాంగత్యము చేయకూడదు, వారు చేసేవారు కాదు కూడా. హల్లెలూయా. వారి యొక్క కులము, గోత్రము వేరే. ఆమె అన్నిటినీ వదులుకొని వారి ఇంటి వారిని కానీ, ఆ కులము కానీ, అది కానీ, ఇది కానీ, అది ఏదేదైతే ఉన్నదో వాటి అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందంట? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందంట. వస్తే యేసు ప్రభు వారు ఒక్క మాటైనా మాట్లాడలేదంట. ఎలా ఉంటుందండి? నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ మాట ధ్యానించినప్పుడు పరమేశ్వరితో, నాగేంద్రతో దేవుడు మాట్లాడాడు. సంతోషం. నాకు వచ్చిన సంవత్సరంలోనే మాట్లాడినారు. అది మాట్లాడినట్టు ఆమె చెప్తా ఉంది. ఆమె భాష కూడా నాకు చాలా ఇష్టం. ఈ యేసయ్య ఉన్నాడే, మా ఆయనకు కాదు స్వస్థత, నాకు స్వస్థత అని చాలా చక్కగా మాట్లాడింది. దర్శించాడు, సంతోషం. కానీ కానాను స్త్రీని ఒక్క మాటైనను మాట్లాడలేదంట. పోంగా యేసు ప్రభు మాట్లాడకపోంగా ఆయనతో ఉంటున్న శిష్యులు కూడా మాట్లాడలేదంట. ఎంత అవమానమో! హల్లెలూయా. ఎంత అవమానం పొంది ఉంటాదో, ఏ మనసులో ఏమనుకునిందో. నేను అన్నిటినీ వదులుకొని వచ్చి ఉన్నాను కదా, మరి నేను ఏ ముఖము పెట్టుకొని అక్కడికి పోవాలా అనుకునిందా? అక్కడ అనుకున్నట్టుగా రాయలా. హల్లెలూయా. 22వ వచనం,
ఆమె యొక్క స్పందన ఏ విధంగా ఉందంటే, అన్నిటిని వదులుకొని వచ్చిన స్పందన ఎలా ఉందంటే, ఏ విధంగా స్పందిస్తుంటున్నదంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. హల్లెలూయా. ద ప్రయారిటీ పదే పదే, ఎందుకంటే 3 వారాల నుంచి ఎందుకు ఇదే మాట చెప్తున్నానంటే, ప్రాధాన్యత. తనకు ఉంటున్న కష్టము బిడ్డ గురించి రాగానే, ప్రభువా నా బిడ్డ అనారోగ్యంగా ఉంది అని మాట్లాడలేదు. ప్రభువా దావీదు కుమారుడా ముందు నన్ను కరుణించు, నేను ఒక కానాను స్త్రీ, వెలబయ్యబడిన స్త్రీ, నన్ను కరుణించు. మరి నేను వచ్చిన కారణం ఏంటో తెలుసా? నా బిడ్డ దయ్యము పట్టి బహు బాధతో పడుతుంటున్నది అని. రెండవది కారణము, మొదటిది అది అయితే, కానీ తన ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే, నన్ను కరుణించు. నా బిడ్డ ఈ విధంగా ఉంటున్నది, నా పరిస్థితి ఇది. అయినను యేసు ప్రభు వారు మాట్లాడలేదట. 24వ వచనం, హల్లెలూయా. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగినా కూడా, తనకు వచ్చింది, తనకు ఉంటున్న లాభము, ఇచ్చిన స్పందన, ప్రాధాన్యత ఇచ్చినా కూడా తనకు వచ్చిన ప్రతిఫలం ఏంటండి? నేను నీ కొరకు రాలేదు. ఎప్పుడైనా సరే ఈ లెంట్ డేస్లో నేను వచ్చింది ఇశ్రాయేలు జనాంగానికే కానీ వేరే ఎవరికి నేను రాలేదనే మాట మీద ఈ లెంట్ డేస్లో మనం దీన్ని ధ్యానిస్తాం. ఇది తెలుసుకోవాలి సంఘం ఏమి తెలుసుకోవాలి? యేసు ప్రభు వచ్చింది ఇజ్రాయేల్, తప్పిపోయిన ఇజ్రాయేల్ కొరకైనా లేకపోతే మన కొరకేనా? అది మన కొరకు వచ్చినప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటో ఈ లెంట్ దినాల్లో మనం దేవుడు అనుమతించి నా జీవితాన్ని కొనసాగింపచేస్తే ధ్యానిద్దాం. హల్లెలూయా. తనకు వచ్చిన ప్రతిఫలం, నేను నీ కోసము కాదు ఇజ్రాయేల్ జనాంగానికి అని చెప్పినప్పుడు చక్కని మాట 25 వచనంలో, అయినను ఆమె వచ్చి, ఆయనను ఆమె వచ్చి అంటే ఇంకా దగ్గరికి వచ్చిందంట. ఇక్కడ ఉంటున్నాయమ్మ, చే నేను వచ్చింది నీ కొరకు కాదు అని చెప్పిన, ఆయనను ఆమె వచ్చి అంటే ఇంకా దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం వచ్చి. ఏం ప్రాధాన్యత అండి ఇది, ఏం సమర్పణ అండి ఇది. హల్లెలూయా. మనం ఒక్క మాట తట్టుకోలేకపోతున్నాం. ఆమె వచ్చింది, ఎక్కడికి వచ్చిందంట? ఎక్కడికి వచ్చింది? ఈ లోక సంబంధమైన రాజు దగ్గరికి పోలేదే, పోయింది దైవిక సంబంధమైన రాజు దగ్గరికి వెళ్ళింది. చుట్టుపక్కల ఉంటున్న శిష్యులు, ప్రభువా పంపించే ప్రభువా అని ఎంత మాట్లాడినా, దేవుడే మాట్లాడినా, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం వచ్చేయి. ఎంత గొప్పదండి. ఇక్కడే అనిపిస్తుంది ఆమె ఎంత గొప్పదని, ఎంత తట్టుకునిందో. హల్లెలూయా. ఎంత తట్టుకునిందో మనసులో. 26వ వచనం, హల్లెలూయా. ఏమంట? నాకు సహాయం వచ్చాయి. యాకోబు కూడా అడిగినాడు, తెల్లవారుచున్నది నేను పోనివ్వు అంటే, లేదు ప్రభువా నువ్వు నిన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను అని మరీ దగ్గరికి ఆ యాకోబు కూడా వెళ్ళినాడు. ఈమె కూడా దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయంటే,
పిల్లల రొట్టె తీసుకుని వచ్చి కుక్కలకి వేస్తానా? ఏమన్నా అనిందా? ఏం ప్రభువా కుక్క అంటావా? ఏమనుకుంటున్నావు? నీ దగ్గరకు వచ్చినా నేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. షీ డి నాట్ సే ఎనీథింగ్. నో బ్యాక్ ఆన్సర్స్. రిటర్న్ నో బ్యాక్ ఆన్సర్. తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కింద వచనాల్లో ఏముందంటే, నిజమే ప్రభువా. ఏమనిందంట? నిజమే ప్రభువా. కుక్క పిల్ల కూడా అయ్యా కుక్క అంటివి అంటే అంటివిలే. నిజమే, నిజమే. యజమానుడు బల్ల మీద నుంచి ముక్కలు కింద పడక తప్పదు కదా. అది కుక్క పిల్లలు తింటుంది కదా. అంటే యజమాని యొక్క పిల్లలు ఏమంత యోగ్యులా? నీతిమంతుడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ద బుక్ ఆఫ్ రోమన్స్, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. హల్లెలూయా. ఎవడు లేడు? ఎవడు లేడు? గ్రహించేవాడు ఒక్కడును లేడు. దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడును లేడు. నిజమే ప్రభువా, నిజమే. నువ్వు చెప్పింది నిజమే. యజమాని యొక్క బల్ల మీద ఉంటున్న రొట్టె ముక్కల కింద పడక తప్పదు. నిజమే. పడినప్పుడు కుక్క పిల్లలు వాటిని తినును కదా. దీన్ని ఇంకా వివరణగా మార్కు రాసిన సువార్తలో ఇచ్చిన్నాడు. మార్కు 7:27. ఆయన ఆమెను చూచి, పిల్లలు ఎవరు? పిల్లలు మొదట ఎవరు మొద్దు తినాలంట? ముందు ఎవరు తినాలంట? మొదట ఎవరు తినాలి అంటే, నిజమే ప్రభువా, నిజమే. మొదట మీ పిల్లలే తినని. రెండవది ఎవరు తినాలి? కుక్క పిల్లలు తింటాయి కదా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మొదట అనేది ఎప్పుడే కానీ మనది కాదు. మొదట అనేది ఎప్పుడు? సంగమా బాగా వినండి. మొదట అనేది ఎప్పుడు నాది కాదు, మీది కాదు, అది ఎవరిది కాదు. మొదట ఎవరిదంట? యజమానుడిదంట. మత్తయి రాసిన స్వార్త 6:33. మత్తయి రాసిన స్వార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట, హల్లెలూయా, ప్రాధాన్యత. మొదట ఎవరు తినాలి? యజమానుడు పిల్లలు తినాలట. మొదట ఏమి వెతకాలి? నా రాజ్యము, నా నీతి, నా మాటలు, నా జ్ఞానము, నా బుద్ధి కాదండి. హల్లెలూయా. ఆయన నీతి, ఆయన రాజ్యంను వెతకాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం ఎందుకు వెతకాలి అంటే, ఆయన రాజ్యానికి రాజు. ఆ రాజ్యంలో ఉంటున్న రాజ్యాంగము మనము. రాజు ఆయనైతే ఆ రాజ్యంలో ఉంటున్న వారు మనం ముందు ఎవరిని వెతకాలి? ఆయనని వెతకాలి. ఆయన నీతిని వెతకాలి. నా నీతి పెంటతో సమానం. హల్లెలూయా. నా నీతి స్వబుద్ధి, లోక సంబంధమైన నీతి
కాబట్టి ఎవరి నీతి వెతకాలి? మొదట ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలంట. మరి మరి ఎవరి నీతి, ఎవరి రాజ్యమును నేను వెతుకుతున్నాను. కానాను స్త్రీ అయితే మార్కు రాసిన సువార్త 7:27 నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, ఆ పిల్లలే ముందు తృప్తి పొందని ఏమంటున్నది కానాను స్త్రీ? నిజమే ప్రభువా, ముందు పిల్లలు తృప్తి పొందనిలే, అదే నిజమేలే, రెండవది నాదే కదా. మరి నా మొదటిది ఏంది, రెండవది ఏంది? నా జీవితంలో మొదటిది ఏంది, రెండవది ఏంది? మొదట దేనికి ఇస్తున్నాను, రెండవది దేనికి ఇస్తుంటున్నాను? నా సమయము మొదట దేనికి ఇస్తున్నాను, రెండవ నా సమయం ఎవరికి ఇస్తున్నాను? నా ప్రాధాన్యత ఏంటి? నా నిజము ఏంటి? కానాను స్త్రీ యొక్క నిజం ఏంటంటే, యజమాని యొక్క బల్ల మీద తినేదే నిజం, అది పడిపోయిన తర్వాత తినేదే నిజము. మరి నా స్పందన కానాను స్త్రీలాగా ఉందా? నా నిజము కానాను స్త్రీలాగా ఉందా? దేవుని దృష్టికి కానాను స్త్రీ యొక్క నిజము నచ్చిందంట. హల్లెలూయా! ఆ నిజము నచ్చిందంట. ఆమె చెప్పిన మాట తీరు నచ్చిందంట. గనుక ఏమంటున్నాడు 15:28, అమ్మా, అందుకే యేసు, అమ్మా నీ విశ్వాసము, హల్లెలూయా హల్లెలూయా, నీవు కోరినట్లే జరుగునుగాక అని ఆమెతో చెప్పిను. ఆ గడియలోనే ఆమె కుమార్తె, హల్లెలూయా. అంతకుముందు దేవుని యొక్క మాట తీరు ఏ విధంగా ఉందండి? యజమానుడు కుక్క పిల్లలు అని మాట్లాడాడు. ఇప్పుడు ఆయన తీరు ఎలా మారింది? నిజమే ప్రభు అనిన తర్వాత, అమ్మా, కుక్కపై అమ్మా, ఎంత గొప్ప అండి. దేవుని ఎదుట విధేయులుగా ఉంటే నా జీవితము కుక్క అయినా కూడా అమ్మా, అయ్యా అని స్పందిస్తాడు దేవుడు కూడా. హల్లెలూయా. నా ప్రాధాన్యత, నా నిజమేంటి? కానాను స్త్రీ యొక్క నిజం అది. నువ్వు కోరినట్లే జరుగునుగాక పో. నేను మీకు చెప్పడం ఏంటి, మీరు నాకు చెప్పడం ఏంటి? అందరూ ఏ గొడుగు కింద ఉన్నామంట? ఒకే గొడుగు కింద ఉన్నామంట కదా. We are under the same umbrella. We are traveling in the same boat. Your boat is not different and my boat is not different. Your umbrella is not different and my umbrella is not different. We are in the same boat. Hallelujah. నువ్వు కోరినట్లే నీకు జరుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, తన నోటి నుంచి వచ్చిన మాట ఏంటే, నిజమే ప్రభువా. నా నిజమేంటో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి. అదే నిజం. నా నిజమేంటో నేను తెలుసుకోవడమే నిజం. ఎవరు నిజమేంటో వారు తెలుసుకోవడమే నిజం. అప్పుడే అది గొప్ప విశ్వాసం. హల్లెలూయా. ఐదవది బలమైన విశ్వాసం అంట. రోమీయులకు రాసిన పత్రిక 4:20. రోమీయులకు రాసిన పత్రిక 4:20. అవిశ్వాసము వలన, చాలండి, అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానము గురించి సందేహింపక. అసలు దేవుని యొక్క వాగ్దానం ఏంటండి? ఆర్ యు విత్ మీ చర్చ్? దేవుని యొక్క వాగ్దానం ఏంటి?
దేవుని యొక్క వాగ్దానాన్ని అవిశ్వాసముతో సందేహపడే విశ్వాసము కాకుండా, అల్ప విశ్వాసము కాకుండా, అది అభివృద్ధి పొందే విశ్వాసం కాకుండా, అది గొప్ప విశ్వాసము కాకుండా, ఈ విశ్వాసం ఏం విశ్వాసం? బలమైన విశ్వాసం. ఈ బలమైన విశ్వాసములో దేవుని యొక్క వాగ్దానముల గురించి అవిశ్వాసము కాకుండా దాని గురించి సందేహింపక అంటే ఏంటి? అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తల కార్యము 7వ వచనం. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. ఏమండి? వినుడి. మన తండ్రి అయిన, మన పితరుడైన, అండర్లైన్ దిస్ వర్డ్, మన పితరుడైన అని ఎందుకు సంబోధించాడు అక్కడ? ఓకే, దాన్ని ఇప్పుడే క్లారిఫై చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. కాబట్టి విశ్వాస సంబంధులే, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాముది ఏం విశ్వాసము? మరి నాకు బలమైన విశ్వాసం రావాలంటే నా విశ్వాసం ఏమై ఉండాలి? అబ్రాహాములాగా ఉండాలి. ఉంటే నేను ఎవరికి వరుసలో వస్తాను? అబ్రాహాము విశ్వాసము వరుసలో వచ్చి పిల్లలు అవుతానంట నేను. చదవండి పూర్తిది. కాబట్టి హల్లెలూయా. సరే, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనానికి వచ్చేయండి మళ్ళా. తండ్రులారా, వినుడి. కానానులో కాపురము ఉండక మునుపు. ఎక్కడ? కానానులో కాపురము ఆరానులో మునుపు ఇది ఆజ్ఞ, వాగ్దానం కాదు ఇది. అండర్లైన్ అగైన్, దిస్ ఇస్ నాట్ ఎ ప్రామిస్, దిస్ ఇస్ ఎ కమాండ్. దిస్ ఇస్ ఎ కమాండ్. ఏమిది? చదవండి. నీ దేశమును, నీ స్వజనమును, ఇది దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు లోబడితే అతనికి వచ్చే వాగ్దానాలు ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి. ఎప్పుడు? నీ జనంగాని నువ్వు విడిచిపెట్టు. నీ సొంత మాటలు, సొంత అలవాట్లు, సొంత దేశము, సొంతం అనేది వదిలిపెట్టు. ముందు నీ స్వనీతిని వదిలిపెట్టు, నీ స్వబుద్ధిని వదిలిపెట్టు. అప్పుడు నిన్ను ఏమి చేస్తాను? నిన్ను గొప్ప జనాంగమును చేసి, నిన్ను ఆశీర్వదించి, నువ్వు ఎలా ఉందువు? ఆశీర్వాదంగా ఉందువు. కింద 3వ వచనం. భూమి యొక్క సమస్త, ఆదికాండం 12:3 చదవండి అయ్యా. హల్లెలూయా. అతను ఒక్కటి లోబడితే భూమి మీద సమస్తము వంశమందరూ ఏమవుతారంట? ఆశీర్వదించబడతారంట.
మరి ఆ ఆశీర్వాదం నాకు వర్తిస్తుందా లేదా? వర్తిస్తుందా లేదా? వర్తించాలంటే నేను ఎలా ఉండాలి? నా విశ్వాసము అబ్రాముకు పితరుడైతే నేను అబ్రాము పిల్లులై ఉండాలి. నాకు ఇచ్చిన విశ్వాసమును నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. నా సొంత రక్షణను, నా పిలుపును, నా సొంత రక్షణను నాకు విభజించి ఇచ్చిన విశ్వాసాలను నేను కాపాడుకోవాలి. కాపాడుకుంటే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటున్న మాటలు నా జీవితంలో వర్తించి నేను కూడా ఇతరులకు ఏమవుతానంట? ఆశీర్వాదకరంగా ఉంటానంట. ఆశీర్వదించబడి నేను ఇతరులకు కూడా ఆశీర్వదించబడతానంట. హల్లెలూయా. అబ్రాము ఆ విధంగా ఉన్నాడంట. గనుక అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము ఈ వాగ్దానము పొందుకొని ఎలా పోయినాడంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చదవండి ముందు. అబ్రహాము పిలువబడినప్పుడు ఏ పిలుపుకు లోబడి ఆ పిలుపు దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడే కానీ ఈ లోక సంబంధమైన రాజు యొక్క పిలుపుకు లోబడలేదు. అబ్రాహాము చేసిన పని ఏంటంటే ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్నా హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎలా అయిపోయిందంటే తెలిస్తే కానీ పోవడానికి కష్టం. అవునా? తెలిస్తే కానీ అన్ని అనుకూలత ఉంటే కానీ పోవడానికి కష్టం. అవునండి? అబ్రాహాము ఎలా పోయినాడో జస్ట్ పిలుపుకు లోబడ్డాడు. వెళ్ళుంటే వెళుతున్నాడు అంతే. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. నాకు సునీత సిస్టర్ చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. ఇక్కడి నుంచి మా ఇంటికి పోవాలంటే అప్ అండ్ డౌన్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు, స్పీడ్ బ్రేకర్లు ఎన్ని ఉన్నాయో తెలుసు, ఎన్ని టర్నింగ్ ఉన్నాయో నాకు తెలుసు. కానీ ఆత్మీయ జీవితంలో వంకలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని అప్ అండ్ బ్రేక్లు ఉన్నాయో తెలియదని ఆమెకే కాదు, ఎవరికే తెలియదు. అది నా 23 సంవత్సరాల పరిచర్యలో ఇంకనూ నాకు స్పీడ్ బ్రేకర్లు ఎక్కడొస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లో చేసుకోవాలి, దాటుకోవాలి, మళ్ళా సాగిపోతానే ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ వెళ్ళాలో తెలియక వెళ్ళారంట. చాలా ఉన్నాయి ఈ విషయాల్లో. అబ్రహాము దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పొందుకున్నాడా, పొందుకోలేదా? అబ్రహాము దేవుడు చెప్పిన స్వాస్థ్యము, ఆ దేశాన్ని పొందుకున్నాడా, పొందుకోలేదా? కమ్ ఆన్ చర్చ్, ఎనీబడీ పొందుకోలేదు. హల్లెలూయా. పొందుకోలేదు. చూశాడు. జెనసిస్ ఆదికాండం 12:7 చదవండి చూద్దాం. నీ సంతానముకు ఈ దేశమును, దట్స్ ఆల్. నువ్వు ఇప్పుడు ఉంటున్నావే, దాన్ని ఎవరికి ఇస్తానో తెలుసా? నీ సంతానానికి ఇవ్వబోతున్నానది. కమాన్ 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 కమాన్, పోదాం రా, ఉండు ప్రభువా, ఇది ఇస్తాను కదా. ఒక బలిపీఠం కడతానని. ఇస్ ఇట్ దేర్? బలిపీఠం చదవండి. హల్లెలూయా. అక్కడి నుంచి మళ్ళా కొంచెం దూరం వెళ్ళి అక్కడ మళ్ళా ఇంకొక బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠం ఎక్కడ కడుతున్నా అంటే హాయికును బేతెలకు మధ్యలో ఇంకొక బలిపీఠం కడుతున్నాడు. దిక్కు తోచని పరిస్థితి. హల్లెలూయా. కానీ మనకు దిక్కు తెలుసు, అన్నీ తెలుసు. హల్లెలూయా. కట్టిన బలిపీఠము దగ్గరకు పోయి సమర్పించుకోవడానికి మనకు తెలియడం లేదు. బలిపీఠం అయితే కట్టబడి ఉంది. బలిపీఠం కట్టబడి ఉంది.
బలిపీఠం యొద్దకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్నానా లేనా? ఇచ్చిన పిలుపుకు తగిన మార్గంలో నేను ఉన్నానా లేనా? హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టియానిటీ అనే బైబిల్ ఇస్ నాట్ అ జోక్. హల్లెలూయా. బలిపీఠము కట్టబడి ఉన్నది. ప్రదేశము తెలుసు, అబ్రాహాము తెలుసు. ఇది మీ యొక్క పితరులకు నేను మీ యొక్క సంతానానికి, మీ యొక్క డిసెండెంట్కి నేను ఇవ్వబోతున్నాను. అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఫాలో, దట్స్ ఆల్. ఎనీవే ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలు వెళ్ళాడట. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21. దేవుని మహిమపరిచి విశ్వాసము వలన ఏమి పొందెను? విశ్వాసం వలన ఏమి పొందెను? బలము పొందెను. బలము ఏ విధంగా పొందెను? విశ్వాసము దేనికి? వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు, ఆయన దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యుడని నమ్మినాడు. దట్స్ ఆల్. నీ దేవుడు సామర్థ్యుడా కాడా? నీ దేవుడు సామర్థ్యుడా కాడా? నీకు రాజుగా ఉన్నాడా లేదా? రాజు అయినా నా దేవా అని నువ్వు చెప్పగలవా లేవా? చెప్తే నీ యొక్క ప్రాధాన్యత ఏంది? నువ్వు లోబడడం ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్, ఓపెన్ యువర్ మౌత్. హల్లెలూయా. అందుచేత ఎవరికి అందుచేత బాగా చదవండి ఈ యొక్క వచనాలు. 21, 22, 23, 24 చక్కగా అండర్లైన్ చేసుకోండి. అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడింది. అతనికి మాత్రమే కాదు కానీ మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వలన రాయబడిందంట? వింటున్న ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానము నెరవేర్చబడి ఉన్నదట. అది రాయబడి ఉందంట. ఇంకా దేవుని యొక్క రాకడ ఎంతకాలమో అప్పటిదాకా మీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఆ వాగ్దానము స్పందిస్తుందట. హల్లెలూయా. నా స్పందన ఏంటి? నా ఎవరికి లోబడుతుంటున్నాను? ఏ పిలుపుకు నేను లోబడుతున్నాను? నా పిలుపు ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఏంటి? నా బాధ్యతలు ఏంటి? హల్లెలూయా. నీ రాజు ఎవరు? నీ దేవుడు ఎవరు? నీ విశ్వాసం ఎట్టిది? హల్లెలూయా. ఇవన్నీ ప్రశ్నలే కదా. నేను మీకు, మీరు నాకు కాదు. ఎక్కడ ఉన్నామంటే అందరూ ఏ గొడుగు కింద? ఒకే గొడుగు కింద ఉన్నాం. ఆ గడుగు నీ చేతులు లేదు, నా చేతులు లేదు. పట్టుకుని ఉన్నాడు ఒక ఆయన. ఆ గొడుగులో చోటిచ్చాడు, ఉన్నాం. చోటిచ్చిన వానికి నీ బాధ్యత, నీ విశ్వాసం ఎట్టిది? ఎవరి వంతున వారు లెక్క చెప్పుకోవాల్సినదే. ఆమేన్. నా విశ్వాసము అస్థిరముగా ఉన్నదా? అల్పముగా ఉన్నదా? అభివృద్ధి పొందేదిగా ఉన్నదా? గొప్పగా ఉన్నదా? లేకపోతే అది బలమైనదిగా ఉన్నదా? నీ పేరు, నా పేరు, ప్రతి ఒక్కరి పేరు కూడా అందులో రాయబడి ఉన్నదంట. రాయబడిన ఉన్న పుస్తకము కథల పుస్తకం అయితే కాదండి.
ఇది జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నదంట. హల్లెలూయా. కాబట్టి నా యొక్క క్రియ ఏంటి? నా యొక్క క్రియ ఏంటి? వాట్ ఈస్ మై వర్క్ అండ్ వాట్ ఈస్ మై యాక్టివ్నెస్? హల్లెలూయా. వాట్ ఈస్ మై యాక్టివ్నెస్? నా క్రియ ఏంటి? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, ఒకనికి ఏముందంట? ఒకనికి విశ్వాసం ఉందంట, ఇంకోనికి ఏముందంట? క్రియ ఉందంట. వాడు అడుగుతున్నాడంట, అయ్యా అయ్యా అయ్యా, నేను విశ్వాసి 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 అంటున్నావు కదా, నువ్వు విశ్వాసవుడు కదా, నీకు విశ్వాసం ఉంది కదా, సరే నాకు క్రియ ఉంది, విశ్వాసము క్రియ లేకుండా నీ విశ్వాసం ఏంటో చూపి నాకు అంటున్నాడట. కమానే. క్రియలు లేని విశ్వాసము మృతము. 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలా మృతమో అలాగే క్రియ లేని విశ్వాసము కూడా మృతమే. ఇచ్చిన పని, ఇచ్చిన పిలుపుకు తగిన పని ఉండాలి, తగిన క్రియ ఉండాలి. నేను విశ్వాసే కాదంటే నువ్వు విశ్వాసము క్రియ లేకపోతే అది విశ్వాసమే కాదంట. అది ఏంటో? విశ్వాసం ఉందా? క్రియ ఉందా? ఏముందో? ఏదుందో? క్రియతో కూడిన విశ్వాసం ఏంటో? మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 27-28 ముందు చదవండి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 27-28. ఆమె యేసుని గురించి విని ఏమి ఎట్లా బాగుపడుతుందంట? ఆయన వస్త్రములను, నేను ఇంట్లో కూర్చుంటే ఆమె వస్త్రాన్ని ముట్టుకుంటానా? క్రియ. తనలో ఏముంది? విశ్వాసం ఉంది. ఏం విశ్వాసం ఉంది? వస్త్రమును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాననే విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే చాలా. ఏముండాలి? క్రియ ఉండాలి. చదవండి. జనసమూహము అంతమంది జనాంగములు అక్కడ ఉన్నా కూడా ఎవరిది నాకెందుకు? నా పని ఏంటి? వస్త్రములు ముట్టాలి. ముడితే ఏమవుతానంట? బాగుపడతానంట. క్రియలతో కూడిన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. నేను విశ్వాసిని అని చెప్పుకొని క్రియ లేకపోతే అది మృతము. శరీరానికి ఆత్మ లేకపోతే ఎలా మృతమో, విశ్వాసానికి క్రియ లేకపోతే అంతే. వాట్ ఈస్ యువర్ కాల్? నీ పిలుపు ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ రాజు ఎవరు? నీ దేవుడు ఎవరు? నీ స్పందన ఏంటి? నీ విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసముతో కూడిన క్రియ ఏంటి? 30
మార్కు రాసిన సువార్త 5:30. వెంటనే యేసు ఎవరు గ్రహించారండి ఇది? నువ్వు తాకుతేనే. ఎవరు గ్రహిస్తారంట? ఎవరు గ్రహిస్తారంట? నీ క్రియలతో కూడిన విశ్వాసముతో నువ్వు వచ్చినట్లయితే గ్రహించేది నేను, నువ్వు ఎవరో కాదు. గ్రహించేది ఎవరంట? నువ్వు ఎవరిని తాకినావో ఆయన గ్రహిస్తాడంట. ఆమేన్. గ్రహించేవాడు నిన్ను పిలిచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాజు కాకి చేత పోషించాడు. కాకిని పంపిస్తే కాకి కాదు గొప్ప, కాకిని పంపించేవాడు గొప్ప. ఆమేన్. ఆయన స్పందించాలి. కాకికి నోరే లేదు. అది కావు 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 నరిచినా అది కాకి కేకలే. కేక ఎవడు వెయ్యాలి? ఆయన వెయ్యాలి. ఏమని వెయ్యాలి? అమ్మా నీ విశ్వాసము గొప్పది అనాలి. ఆయనను తాకితేనే ఆయనలో ఉంటున్న ప్రభావము నాలో రావాలి. హల్లెలూయా. 34. అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి ఉన్నది. నువ్వు పోయి తాకితే నేను స్వస్థపరచబడను. ఎవరి తాకడానికి వాళ్ళు స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. Where am I? ఎక్కడ ఉన్నానో? జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతే మొట్టమొదట ఏం చేస్తాడు? నోట్లో థర్మామీటర్ పెడతాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి కాదు, మనమే ఇంట్లో పెట్టుకుంటున్నాం. పెట్టుకుంటే ఏమవుతుందండి? ఆ మెర్క్యూరీ ప్రదీప్ ఎంత ఉందో నా యొక్క జ్వరము చూపిస్తుంది. ఆత్మీయ జీవితంలో వాక్యం అనే థర్మామీటర్లో నా టెంపరేచర్ ఎక్కడికి ఉందో. హల్లెలూయా, హల్లెలూయా. దానికే యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును హల్లెలూయా. ఎవరు నిలిచి ఉండాలి? నా యందు మీరును. నా యందు ప్రభువా నేను నీ యందు నిలిచి ఉన్నాను. మాటలు మాత్రం వాళ్ళది వింటానంట. అయిద్దా? నో ఛాన్స్. నేను నీ యందే ఉన్నాను చూడు. బల్ల కొట్టి 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 మాట్లాడుతున్నాను చూడు అని ఆయన మాట నేను వినకుండా నిర్మల మాటనో ఆయన మాటనో వింటే వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నా యందు నిలిచి ఉండి నా మాటలు మీలో ఉంటే అప్పుడు మీరు ఏది అడిగినా అడుగు, కొలత పెట్టి టైం పెట్టి నీకు ఇచ్చేస్తాను. హల్లెలూయా. దానికి నా ప్రాణమా యెహోవాను నిండు మనసుతో సన్నతించుము. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా హల్లెలూయా.
15:5 ద్రాక్షవల్లిని హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే క్రియలతో కూడిన విశ్వాసము. యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, నువ్వు ద్రాక్షవల్లి అనలా. బాగా వినండి, మీరు ద్రాక్షవల్లి అనలా. ఎప్పుడన్నా పోయి ద్రాక్ష చెట్టు చూసారా? మీ ద్రాక్ష చెట్టు చూసారా? బాగా ఇంత పెద్ద మాన అవుతుంది కదా అది. తీగనా తీగనా అరే రే 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 రే. మళ్ళీ యేసు ప్రభు వారు తీగనా అంటే ఆయన చెప్పే అర్థాలు ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన మీద నేను ఆనుకున్న ప్రకారంగా నాతో పాటు మీరు అంటగట్టబడి ఉండండి. హల్లెలూయా. తీగలు మీరు, ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి గొప్ప బలమైన వాడు, ఆయన మీద నేను ఆనుకున్నాను. మీరు వచ్చి తీగలుగా నన్ను అంటగట్టబడి ఉండండి. నాలో అంటగట్టబడకుండా వేరుగా ఉండి మీరు, హల్లెలూయా, క్రియలతో కూడిన విశ్వాసము. You should be touched. I cannot say నాకు విశ్వాసం 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 ఓకే. ఆఖరిలో కన్క్లూషన్ ఏంటంటే విశ్వాసముతో కూడిన క్రియ, ఆయనలో పోయి తాకడం. దానికే ఆయన ఏమంటున్నాడంటే, మీరు సరిగ్గా తాకుతున్నారో లేదో, ఏ విశ్వాసంలో ఉన్నారో ఏమో తెలియదు, కానీ నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. దీనిని తాకాలి, క్రియలతో కూడిన విశ్వాసం. నువ్వు దాన్ని తాకిన దాని మాటలు విను, క్షేమావృద్ధి పొందు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వాదకరంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన.